వాటర్ మెలన్ అదేనండి పుచ్చకాయలు గ్రీన్వి అంటే పచ్చివి మరియు డార్క్ కలర్ అంటే బ్లాకిష్ కలర్లో ఉంటాయండి. ఇందులో పచ్చివి అంత స్వీట్గా ఉండవు, కాకపోతే బ్లాక్ కలర్ అది డార్క్ కలర్లో ఉన్నవి చాలా స్వీట్ వస్తాయండి. ఎక్కువగా మేము అదే తీసుకుంటాము. రెండు ఒకటేనండి, కాకపోతే ఇవి హైబ్రిడ్ అని అంటారు. వీటిని మనం ముక్కలుగా తినొచ్చు. కొన్నిసార్లు మిక్సీ లేనప్పుడు జ్యూస్ లాగా చేసుకోవచ్చు. మిక్సీ లేనప్పుడు మిక్సీతో జ్యూస్ లాగా చేసుకోవచ్చు. మనం బయట ఉండేటప్పుడు మిక్సీ అయితే పట్టుకొని వెళ్ళాం కదా, అలాంటప్పుడు ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. మనం ఒక కవ్వంని పట్టుకొని వెళ్తే చాలు, చాకు ఒకటి పట్టుకొని వెళ్ళాలండి. లాంగ్ జర్నీస్ చేసేటప్పుడు ఈ విధంగా చేసుకోవచ్చు. చిన్నపిల్లలు పిక్కలు అయితే తింటారు కదండి, ఇలా చేస్తే పిక్కలు అనేవి మనకి ఈజీగా వచ్చేస్తాయి, సెపరేట్ అవుతాయి. అది మిక్సీలో అయితే సెపరేట్ అవ్వండి. ప్రతి ఒక్కటి ఏరుకొని తీసుకోవాలి. చూడండి, ముందుగా చాక్తోనే మనం పైన చిన్నది మాత్రమే కట్ చేయాలి. కట్ చేసి కుండలా చేసుకుంటాం. అంటే చిన్నది కట్ చేసేస్తే వచ్చేస్తుందండి, లైన్గా చిన్నది చాక్తో కట్ చేసుకొని అది మామూలుగా తినేయచ్చు. తర్వాత అది కుండలా తయారవుతుంది. అవుతున్నప్పుడు లోపల చాక్ పెట్టి టపా అన్ని వైపులా కట్ చేసేస్తూ ఉండాలండి. నాకు చాక్తో నేను చూపించాను కదా, ఆ విధంగా మొత్తం కట్ చేసుకుంటూ పోవాలండి. చాలా చిన్న పీసెస్లా అయిపోతుంది. అయిపోయిన తర్వాత మనం కవ్వం పెట్టి చిలికేస్తే పిక్కలు అన్నవి ముక్కలు అవ్వండి. ముక్కలు అవ్వకుంటే సెపరేట్గా వచ్చేస్తాయి. పిక్కలు అన్నవి సెపరేట్గా వచ్చేస్తాయి. ఇలాగ చిన్న పిల్లలు పుట్టిన పిల్లలకు కూడా అదేనండి, మనం చిన్నపిల్లలకి ఈవినింగ్ ఫుడ్స్ పెడతాం కదా 6 months అప్పుడు, అలాంటప్పుడు ఇలా చేసుకుని ఇవ్వచ్చు. చిన్న పిక్క కూడా తగలదండి. ఆ జ్యూస్ని వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. అంతేకాకుండా మనం లాంగ్ జర్నీస్లో మిక్సీ ఉండదు కాబట్టి ఇలా కవ్వంతో చేసుకుంటే సరిపోతుంది. మేము చాలాసార్లు ట్రై చేసామండి. కాకపోతే చాక్తో ముందుగా స్మాష్ లాగా చేసుకుంటూ వెళ్ళాలండి. ఏముండదు, టక్క కొట్టేస్తే సరిపోతుంది. దాని తర్వాత కవ్వంతో చిలికేస్తే వచ్చేస్తాయండి, చాలా చక్కగా అయిపోద్ది. మరీ మిక్సీ అంత జ్యూసీగా అయితే రాదు కదండి, చాలా వరకు జ్యూస్గా వచ్చి పిక్కలైతే అందులో కొంచెం ముక్క కూడా పిక్క అన్నది చెదరదండి. పిక్క జ్యూస్ వస్తుందండి. చూడండి, మనము మామూలుగా తీసేస్తే కొంచెం జ్యూస్ వస్తుంది, ఎలాగైతే ఎక్కువ జ్యూస్ వస్తుందండి. ఒక పుచ్చకాయకి మినిమము 1/2 లీటర్ జ్యూస్ వరకు మనకు వచ్చేస్తుంది. మిక్సీ లేకపోయినా లాంగ్ జర్నీస్ అప్పుడు చాలా యూజ్ అవుతుంది ఈ టెక్నిక్. మీరు ట్రై చేయండి, కంపల్సరీగా మీకు నచ్చుతుంది. ఈ విధంగా చేస్తే చూడండి ఎంత జ్యూస్. మనం కవ్వంతో చిలకాలి. ముందు చాక్తో స్మాష్ చేసి తర్వాత కవ్వంతో చిలకాలి. బాగా గుర్తుపెట్టుకోండి, ముందు చాక్తో చేసి తర్వాత కవ్వంతో చిలకాలండి. చాలా బాగుంటుంది. మీరు టెక్నిక్ ఫాలో అవుతారని నేను అనుకుంటున్నాను. చూడండి, ముందు అంటే నేను ఇప్పుడు స్పూన్తో తీస్తున్నాను పిక్క అని మీకు చూపించడం కోసమని. అంటే ఇందులో అబద్ధం లేదు, రియాలిటీగా చేశాను. అందుకే ఎంతసేపు ఈ వీడియో తీయాల్సి వచ్చింది. ప్రతి ఒక్క పిక్కని ఎంచుకొని పక్కన పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఇదిగోండి, చాక్తో అలా చెయ్యాలండి. అలా చేస్తేనే బాగా అవుతుంది. ఒకవేళ కొద్దిగా జ్యూస్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకు ఇది తగులుతుంది. తగిలినప్పుడు మళ్ళీ చాక్తో ఇలాగ అనేయాలి. అసలు ఇంత రవ్వ కూడా వేస్టేజ్ అది ఉండదండి. కుండలాగా ఉంటుంది, చల్లగా ఉంటుంది. ఇందులో స్ట్రాలు పెట్టుకొని కూడా తాగొచ్చండి, ఈజీగా వచ్చేస్తుంది. మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూడండి, కవ్వంతో పెట్టాను, ఎంత బాగా వస్తుందంటే. కవ్వంతో చాలా గట్టిగా చిలకాలండి. కొంతమంది ఎలక్ట్రికల్ పెట్టుకుంటారు కదా, అదైతే ఇంకా వచ్చేస్తుందండి. కానీ ఎలక్ట్రికల్ అవసరం లేదు, మన ఇంట్లో వాడుకున్న కవ్వమే సరిపోతుంది. ఎలక్ట్రికల్ అంటే మళ్ళీ ప్లగ్ అవసరం ఉంటుంది కదా. లాంగ్ జర్నీస్కి చాలా యూజ్ అవుతుంది. మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూడండి, ఎలా సీడ్స్ తీసాను. సీడ్స్ తినేవాళ్ళు తినొచ్చండి. సీడ్స్ తింటే ఇందులో మనకు చాలా పోషకాలు ఉంటాయండి. కాల్షియం ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, జింక్ ఉంటుంది. మనం వేరే ట్యాబ్లెట్స్ వేసుకోవాల్సిన ఉండదు. చాలామంది పుచ్చకాయ పిక్కల్ని డ్రై ఫ్రూట్స్ సీడ్స్ ఉంటాయి కదండి, విత్తనాలు మనకు అమ్ముతారు కదా, గుమ్మడికాయ గింజలు, పుచ్చకాయ గింజలు, అదే తర్బూజా గింజలు అంటారు కదా, అలా కాకుండా సన్ఫ్లవర్ సీడ్స్ ఇలా మనకు దొరుకుతుంది కదా, వాల్నట్స్ ఇలా మనకి
ఆ సీడ్స్లోనే ఇందులో తర్బూజా గింజలను అమ్ముతారు. దాని బదులు ఇలా తింటే మనకి హెల్తీగా ఉంటాయి, ఎనర్జెటిక్గా ఉంటాయి, షుగర్ బీపీ అన్నది తగ్గుతాయి, మనకి చాలా యూజ్ అవుతాయి. ఈ పిక్కలు దీంతో పాటు తినేయచ్చండి, కాకపోతే ఎక్కువ తినకూడదు. ఒక పుచ్చకాయకి 1/4 వంతు మాత్రమే సీడ్స్ తినాలి, ఎక్కువ సీడ్స్ అయితే తినకూడదు. అది బాగా గుర్తుపెట్టుకోండి. నేను ఇలా చేస్తే చాలా బాగుంటుంది. ఎక్కడ ఎంత లాంగ్ జర్నీ ఉన్నా ఎన్ని పుచ్చకాయలు కార్లు వేసుకుని వెళ్ళిపోయారు అనుకోండి, అక్కడ మీకు అక్కడక్కడ దొరుకుతాయి కదా, ఇంకేం తినక్కర్లేదు. మనం ఏ ఫ్రూట్ అయినా కడగాలి, ఇది పుచ్చకాయ కడగాలనుకోండి, కానీ కడగకపోయినా పర్వాలేదు అదనమాట. మనం యాపిల్ అయినా కడుగుతాం, ద్రాక్ష అయినా కడగాలి, అన్నీ కడగాలి. వాటర్ అక్కడ మనకు అన్నిసార్లు అవైలబిలిటీ ఉండదు. అదే పుచ్చకాయ అయితే సేమ్ కోకోనట్ టైపేనండి, బయట లేయర్తో సంబంధం ఉండదు. వీలుంటే కడుక్కోవచ్చు, మన ఒంటికి అంటకుండా ఉంటుంది. కడగడానికి వీలు లేకపోయినా పర్వాలేదు, నీట్గా అయిపోతుంది. దీనికి ఒక కవర్ చుట్టుకుంటే ఇంకా మంచిది. మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేను ట్రై చేసి అయిన తర్వాతనే పెట్టానండి. నిన్నైతే ఇంకా చాలా చక్కగా వచ్చింది. ఈరోజు ఇంకా టైం అయిపోతుందని ఎక్కువ సెర్చ్ చేయలేదు. ఇంకా బాగా చిలిస్తే బాగా వచ్చేస్తుందండి, బాగుంటుంది. మీరు ట్రై చేయండి, కంపల్సరీ మీరు ట్రై చేస్తారని అనుకుంటున్నాను. మీకు ఎంత యూజ్ అయిందో మీరు కామెంట్ ద్వారా చెప్పండి. మీకు యూజ్ అయిందా లేదనేది మీరు చూస్తే తెలుస్తుంది. మీకు యూజ్ అవ్వకపోతే అవ్వలేదని చెప్పండి, యూజ్ అయితే అయిందని చెప్పండి. ఇదైతే అందరికీ యూజ్ అవుతుంది, మీరు కూడా ట్రై చేయండి.